చాలా విశేషమైనటువంటి విషయం. ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని గమనించాలి. ఏమిటి అనంటే, పరంపరగా మనం ఏ అనుష్ఠానాన్ని చేసినా కూడా, అందుకే శాస్త్రంలో ఒక మాట ఏమిటి అనంటే, మనం ఏ ఆచరణని చేసినా, ఏ పూజని చేసినా, ఏ హోమాన్ని చేసినా, ఏ అనుష్ఠానం చేసినా, ఏ పుణ్యకార్యం చేసినా కూడా చివరికి చెప్పేటటువంటి మాట ఏమిటి అనంటే, ఏదో దేవుడా నేను మాత్రమే బాగుండాలి, నా పరివారం మాత్రమే బాగుండాలి అని చెప్పట్లేదు. మరి ఏం చెప్తున్నాము అనంటే, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ అనేటటువంటి ప్రార్థనను మనం చేస్తూ ఉన్నాం. అందరూ సుఖంగా ఉండాలి. ఇక్కడ అందరూ అని అంటున్నాను తప్ప ఫలానా వాళ్ళు మాత్రమే సుఖంగా ఉండాలి, వీళ్ళు మాత్రమే ఉండాలి, వాళ్ళు మాత్రమే ఉండాలి అని చెప్పట్లేదు. సర్వే భవంతు సుఖినః, అందరూ కూడా సుఖంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి. ఏ పూజని చేసినా, ఏ అనుష్ఠానం చేసినా చివరికి చెప్పేటటువంటి మాట ఇది. ఇది ఒక సంప్రదాయంగా పరంపరగా వచ్చింది. కాబట్టి అందరూ కూడా బాగుండాలి అనేటటువంటి ఉద్దేశ్యంతోనే ఈ యజ్ఞయాగాదుల్ని, పూజాదుల్ని, అనుష్ఠానాదుల్ని వీటన్నిటిని కూడా చేయడం. అంటే వీటన్నిటినీ చేయడం ద్వారా మనకి ఏ ఫలితం అయితే వస్తోందో ఆ ఫలితం అనేది కేవలం నా ఒక్కడికి మాత్రమే పరిమితం కాకుండా, ఆ ఫలితం ద్వారా మనకి లభించేటటువంటి శ్రేయస్సు ఏదైతే ఉందో అది అందరికీ కూడా లభించుగాక, సమస్త ప్రపంచానికి యావన్మందికి ఇది లభించుగాక అనేటటువంటి భావన ఈ శ్లోకంలో ఉన్నది. కాబట్టి ఇటువంటి భావనతో, అంటే అందరి యొక్క శ్రేయస్సుని కోరుతూ చెప్పేటటువంటి శ్లోకం ఇది. కాబట్టి ఈ కర్మానుష్ఠానం ద్వారా ఏ పుణ్యమైతే నాకు సంప్రాప్తిచ్చిందో, ఏ పుణ్యమైతే ఉత్పత్తి అయి ఉన్నదో, ఈ పుణ్యం యొక్క ప్రాప్తి అందరికీ కూడా కలుగ్గాక, అందరికీ లభించి అందరికీ మంచి జరుగుగాక అనేటటువంటి భావనతో శాస్త్రములు ఈ అనుష్ఠానాదుల్ని చెయ్యాలి అని మనకు చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సంకల్పంతో, ఇటువంటి భావనతో చేయవలసినటువంటి ఈ యజ్ఞయాగాదుల్ని ఇవన్నీ కూడా శాస్త్రములు మనకి చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్పొచ్చాను అనంటే, విశేషంగా ఆ బ్రాహ్మణ్యం, బ్రాహ్మణ సమాజం అనేది చక్కగా క్షేమంగా ఉన్నప్పుడు, అదేవిధంగా ఆ బ్రాహ్మణ్యం యొక్క సంరక్షణ అంటే ఈ అనుష్ఠానాదులు, అధ్యయనం, అనుష్ఠానం ఇత్యాదులన్నీ కూడా చక్కగా జరిగినప్పుడు తద్వారా సమస్త ప్రపంచానికి కూడా క్షేమం చేకూరుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఈ విధంగా దీన్ని విశేషంగా అందరూ కూడా తెలుసుకొని మనకి పరంపరగా ఆచరిస్తూ వచ్చినటువంటి ఆ కర్మల్ని, ఆ అనుష్ఠానాదుల్ని విశేషంగా చేసి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి. చాలామంది ఏమడుగుతుంటారు అనంటే, ఈ అధ్యయనము, ఈ కర్మలు, ఈ జపాలు ఇవన్నీ చేస్తే ఏమొస్తుందండి, దాని బదులు ఇంకేదో చేస్తే హాయిగా ఏదో డబ్బులు వస్తాయి, అదొస్తాయి, ఇది వస్తాయి కదా, ఏదో ఆస్తిపాస్తులు సంపాదించుకోవచ్చు కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇదంతా చేస్తే ఏమొస్తుందండి అని చాలామంది అడుగుతూ, ఏం దొరుకుతుంది మాకు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, శాస్త్రం ఇక్కడ ఏం చెప్తోంది అనంటే, ఇవన్నీ చేస్తే మాకేం దొరుకుతుంది అని ఆలోచించడం మానేసి, ఇవన్నీ చేసే అవకాశం మాకు దొరికింది ఈ జన్మలో అని మాత్రమే మనం ఆలోచించాలి అని శాస్త్రం చెప్తోంది. ఎందుకు అనంటే, ఎప్పటి వరకైతే మనిషి ప్రయోజనాన్ని అపేక్షిస్తూనే ఉంటాడో అప్పటి వరకు వాడికి ఎంత ప్రయోజనం దొరికినా కూడా ఇంకా వాడికి సంతృప్తి అనేది ఉండదు. ఎంత ఇచ్చినా కూడా నాకు కావాలి 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 అని అనుకుంటూ ఉన్నంతకాలం ఎంత ఇచ్చినా కూడా వాడికి సంతృప్తి అనేది కలగదు. ఎంత ఇచ్చినా, ఎన్ని ఆస్తిపాస్తులు ఇచ్చినా కూడా ఇంకా వాడికి సంతృప్తి కలగదు. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి అంటూనే ఉంటాడు. మొత్తం భూమండలం మొత్తాన్ని వాడి పేరుని రాసిచ్చినా కూడా దాని గురించి వాడు ఆలోచించాడు. ఏం చేస్తాడంటే, అదేమిటండి ఒట్టి భూమిని మాత్రమే నా పేరుని రాసిచ్చారు, ఇంకా 9 గ్రహాలు ఉన్నాయి కదా, 9, 8 ఇంకా పక్కన ఇంకా చాలా గ్రహాలు ఉన్నాయి కదండి, వాటిని ఎందుకు రాసివ్వలేదు నాకు అని అడుగుతాడు. అది కదే, మొత్తం భూమిని నీకు రాసిచ్చాను కదా అంటే, భూమిని రాసిచ్చారు సరే, అది అలా ఉండనివ్వండి, పక్కనున్న మంగళగ్రహాన్ని ఎందుకు రాసివ్వలేదు, దాన్ని కూడా రాయొచ్చు కదా, దాన్ని ఎవరికి ఇస్తారు అని ఆలోచిస్తాడు వాడు. ఇది మనిషి యొక్క స్వభావం. అంటే ఇలా కావాలి 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 అని అడుగుతూ ఉంటే వాస్తవంగా ఏం కావాలి మనిషికి? చివరికి అసలుగా మనిషికి కావాల్సింది ఏమిటంటే, మొత్తం భూమండలం మొత్తం కాదు, ఒక 6 అడుగుల చోటు మాత్రం కావాలి అంతే. చివరికి కావాల్సింది వాస్తవంగా అంతే, అక్కడికి అయిపోయింది. 6 అడుగుల చోటు ఉంటుంది, అక్కడికి అది మాత్రమే వాడికి కావాల్సినటువంటి. చివరికి ఎన్ని భూమండలం మొత్తం వాడి పేరుని రాసిచ్చినా కూడా వాడేం భూమి మొత్తాన్ని వ్యాపించి ఉండలేడు. ఊరికే నా పేరు మీద ఉంది, నా పేరు మీద ఉండే అంటాడు అంతే. అందుకే ఒక మాట ఉంది, ఏమిటి అనంటే, ఎవడైనా లోకంలో ఈ భూమి నాది, ఇది నాది నాది అని అన్నప్పుడు భూదేవి నవ్వుతుందిట వాడిని చూసి.
ఏమిటి అని అంటే, ఎవరే నేను నీకు సంబంధించిన దాన్ని కాదురా, నువ్వు నాది నాది భూమి, ఈ భూమి నాది నాది నువ్వు అనుకుంటున్నావు. అసలు నేను ఎవ్వరికీ సంబంధించిన వ్యక్తిని కాను. నేను కేవలం నా యొక్క పతి అయినటువంటి భగవంతుడికి, శ్రీ మహావిష్ణువుకి మాత్రమే నేను సంబంధించినటువంటి దాన్ని అని భూమి అనుకుంటూ ఉంటుందిట అని శాస్త్రముల్లో చెప్తారు. ఇది నాది ఇది నాది అని అనుకుంటూ ఉంటాం చాలాసార్లు. అమ్మవారు అనుకుంటుందిట, ఏమిట్రా నీది నీది అంటామేమిటి, అసలు నేను ఎవ్వరికీ సంబంధించిన దాన్ని కాదు, నేను కేవలం ఆ శ్రీదేవి భూదేవి అమ్మవార్ల యొక్క పతుడున్నాడు, భగవంతుడు ఉన్నాడు కాబట్టి నన్ను రక్షించింది, నన్ను ఉద్ధరించింది, నన్ను పరిపాలిస్తుంది ఆయన. కాబట్టి ఆయనకు మాత్రమే నేను సంబంధించిన దాన్ని తప్ప ఇంకెవ్వరికీ నేను సంబంధించిన దాన్ని కాదు. ఎవ్వరు కూడా ఈ నాది నాది అని చెప్పినంత మాత్రాన నేను ఎవరికీ సొంతం అయిపోను అని అమ్మవారు నవ్వుతూ ఉంటుంది. అలా అన్నవాడిని చూసి నవ్వుతుంది అని చెప్తారు శాస్త్రంలో. కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే, ఇలా కావాలి కావాలి అని మనం ఎన్నాళ్ళు అనుకుంటూ ఉంటామో అన్నాళ్ళు ఏమిచ్చినా ఎంత ఇచ్చినా కూడా మనకి సరిపోదు, ఇంకా కావాలి ఇంకా కావాలి అనిపిస్తుంది. అదంతా వదిలేసి నాకు ఉన్నది చాలు అనేటటువంటి భావనకు మనం వస్తే కనుక ఏది ఉన్నా కూడా దాంతో మనం సంతృప్తిగా బతకగలుగుతాం, చాలా సంతృప్తిగా మనం జీవించడానికి సాధ్యం అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా దీనివల్ల మాకేమొచ్చింది దానివల్ల మాకేమొచ్చింది అని ఆలోచిస్తున్నంతకాలం ఎంత వచ్చినా కూడా దాని మీద మన దృష్టి వెళ్ళదు. ఇంకా రావాలి, ఇంకా కావాల్సింది, ఇంకా కావాల్సింది, ఇంకా పాపం నీకు వచ్చినంత దాంట్లో సగం కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. నీకు బోళ్ళంత ఉంది, కానీ ఇది కూడా లేనటువంటి వాళ్ళు చాలామంది ఎంతోమంది ఉన్నారు లోకంలో, చాలామంది ఉన్నారు, చాలా కష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నా దగ్గర ఇంతే ఉంది అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ ఇంకోళ్ళ దగ్గర దీంట్లో సగం కూడా తెలుసు, పావు కూడా లేదు. అటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, చాలా కష్టపడుతూ ఉన్నారు. కాబట్టి ఎంతకాలం మనకి ఇది కావాలి కావాలి అనుకుంటామో అంతకాలం దానికి అంతు పొంతు ఉండదు. కాబట్టి ఇలా చెప్పుకుంటూ చూసుకుంటూ ఉంటే మనకు ఏదీ సరిపోదు. కానీ ఎప్పుడైతే దీనికి మనం ఒక విరామం వేస్తామో, చాలు ఇంత మనకి కావాల్సినంత వచ్చిన తర్వాత ఇంకా చాలు, నేను సుఖంగా ఉండడానికి ఇంత చాలు అనేటటువంటి భావనతో మనం ఉన్నప్పుడు అప్పుడు మనకి ఏది దొరికితే దాంతో మనం హాయిగా సంతృప్తిగా ఉండగలుగుతాం. ఇలా ఆశని జయించినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు నిజంగా ఈ ప్రపంచంలో సంతోషంగా ఉండగలుగుతాడు. అందరికంటే ఎక్కువ సంతోషంగా ఉండగలిగేవాడు ఎవడు అనంటే అందరికంటే ఎక్కువ ఆస్తులు ఉన్నవాడు కాదు. ఎవరైతే ఈ ఆశని జయిస్తాడో వాడు అందరికంటే కూడా సంతుష్టుడుగా ఉండగలుగుతాడు.